అక్కయ్యపాలెం నరసింహనగర్ రైతు బజార్ పైన గణేష్ నగర్ వద్ద సింహాచలం దేవస్థానంకు చెందిన సుమారు 8,000 గజాలు విలువైన 80 కోట్ల విలువ చేసే స్థలము స్వాధీనం చేసుకోవడం జరుగుతుంది అని అధికారులు తెలిపారు. ఈరోజు శ్రీ స్వామివారి దేవస్థానానికి చెందిన సర్వే నెంబర్ 270లో ఉన్న 16 ఎకరాల 2 సెంట్లలో ఉన్న ఖాళీ స్థలాలు ఈరోజు పొజిషన్ తీసుకోవడానికి రావడం జరిగిందండి. ఈ 1983లోని ప్రపోజల్ అనేది గవర్నమెంట్కి పంపించడం జరిగింది, సబ్జెక్ట్ అప్రూవల్ ఆఫ్ గవర్నమెంట్ అని. ఈ ప్రపోజల్ ఆ సొసైటీకి ఇచ్చిందని ప్రపోజల్ రిజెక్ట్ చేయడం జరిగింది. కాబట్టి ఈరోజు మనం ఖాళీగా ఉన్న స్థలాలు ఏదైతే 42 ప్లాట్లు ఐడెంటిఫై చేయడం జరిగింది, అది 7,320 గజాలు ఈరోజు పొజిషన్ తీసుకోవడం జరుగుతుంది. సుమారు ఎంత ఉంటుంది సార్? గజం ₹1,00,000 అని అనుకుంటున్నాం. అలా చూసుకున్నట్టయితే 70 కోట్ల పైన ఉంటుందండి ఈరోజు మనం పొజిషన్ తీసుకోబోయే 42 ప్లాట్లు. సార్ ఎవరైనా ఫిర్యాదుల మీదకి వచ్చారా లేకపోతే ఏంటి? ఇది కోర్టు కేసు నడిచిందండి, కోర్టు డిస్మిస్ చేసింది వాడికి, కాబట్టి మనం పొజిషన్ తీసుకుంటున్నాం. సార్ ఇంకా చాలా ప్రాంతాలు, కొండవాళ్ళ ప్రాంతాల్లో ఆక్రమణలు గురవుతున్నాయి, చాలా డంపింగ్ యార్డ్లుగా మారిపోతున్నాయి దేవస్థానం స్థలం. దాని మీద ఎలాంటి యాక్షన్ తీసుకోవాలి? అంటే నేను వచ్చి 5 months అవుతుందండి. నేను 5 monthsలో ఇది 4వ ఎన్క్రోచ్మెంట్ మనం తీసుకోవడం. గంగసాన అగ్రహారంలో 99 ఎకరాలు తీసుకున్నాం. అలాగే BRTS రోడ్లో 3 ఎకరాల 60 సెంట్లు తీసుకున్నాం. అలాగే ఇంకొక చోట 4,600 స్క్వేర్ యార్డ్స్ తీసుకోవడం జరిగింది. ఈరోజు 7,300. 1 by 1 చేస్తున్నాం. ఎన్క్రోచ్మెంట్స్ ఎవరి దగ్గర ఉన్నా, ఎంత పెద్దవారి దగ్గర ఉన్నా చట్ట ప్రకారం అది రికవరీ చేసుకోవడం జరుగుతుందండి. సార్ గతంలో కూడా ఎప్పుడైనా ఇలా బోర్డులు పెట్టారు సార్? అంటే చాలాసార్లు పెట్టారు, కొంతమంది తొలగించి మళ్ళీ ఆక్రమణ చేస్తున్న పట్టించుకోవట్లేదని ఆరోపణలు కూడా ఉన్నాయి సార్. ఓకే, ఎలా ఉండబోతుంది సార్? నేను చెప్పాను కదండి, నేను వచ్చిన తర్వాత ఇది 4వ చేయడం. ఏదైనా అలాంటివి జరిగినట్టయితే చట్టపరంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఓన్లీ ఖాళీ స్థలాలు గుర్తించారండి. ప్రజెంట్ అయితే ఖాళీ స్థలాలు కోర్టు ఆర్డర్ ప్రకారం తీసుకోవడం జరుగుతుంది. స్ట్రక్చర్స్ అన్నది ఫర్దర్గా డైరెక్షన్ వస్తే దాన్ని ఫాలో అవుతాం. సార్ ఫర్దర్గా ఆక్రమణలకు గురి కాకుండా ఇంకా ఎలాంటి పటిష్టమైన చర్యలు కొండవాళ్ళు అంటే మాకు సెక్యూరిటీ అన్నది ఏదంటే మనకి ల్యాండ్ ప్రొటెక్షన్ టీం ఉందండి, వాళ్ళు టైం టు టైం మానిటరింగ్ చేస్తున్నారు. ఎక్కడైనా ఎన్క్రోచ్మెంట్ జరిగినట్టయితే స్పాట్లో రిమూవ్ చేయడం జరుగుతుంది. రండి, అది మనం తీసుకుని అది కాదు, స్క్వేర్ యార్డ్స్ తీసుకున్నాం 4,000. దీని అవతల వాళ్ళు కోర్టుకు వెళ్ళారు, వాళ్ళు ఓడిపోయారు. సరే, టెంపుల్ దగ్గర తవ్వకాలు జరిగి స్థలం చేస్తున్నారు, అది మీ పర్మిషన్ ఇచ్చారండి లేకపోతే? ఇప్పుడే నేను విజిట్ చేయడం జరుగుతుంది, వీళ్ళని అడుగుతున్నాం. వాళ్ళ నుంచి ఎక్స్ప్లెనేషన్ తీసుకున్న తర్వాత తదుపరి చర్యలు ఉంటాయి. థ్యాంక్ యూ. గవర్నమెంట్ ఉత్తర్వుల ప్రకారం ఇదంతా 270 సర్వే నెంబర్కి చెందిన వ్యవహారం కాబట్టి, ల్యాండ్ కాబట్టి, అప్పట్లో 2005లో జీవో ఇచ్చారు కదా, 578 జీవో. ఆ జీవో ప్రకారంగా ఈ గణేష్ సేవా సంఘంలో మొట్టమొదట గవర్నమెంట్ అప్పుడు ఫిక్స్ చేసిన రేట్ ప్రకారంగా డబ్బు కట్టిన వాడు నేను ఒక్కడనే. 500 గజాలకు ఒకటి, 300 గజాలకు ఒకటి డబ్బు కట్టాం. డబ్బు కట్టిన తర్వాత ఆ జీవో రద్దు అయిపోయింది. జీవో రద్దు అయిపోయిన తర్వాత రెగ్యులరైజేషన్ రెగ్యులరైజేషన్ మళ్ళీ పునరుద్ధరిస్తారు కోర్టు ఆర్డర్ మీద, ఆదేశాల మేరకు. ఆ రోజు మీకు దేవస్థానం వాళ్ళు రిజిస్ట్రేషన్ చేస్తారని చెప్పి నాకు లెటర్ కూడా ఇవ్వడం జరిగింది. నేనైతే మొత్తం విశాఖపట్నంలో అప్పుడు 578 జీవో ప్రకారంగా డబ్బులు కట్టినవన్నీ నేను ఒక్కడనే మా ఇంటికి. తర్వాత తదుపరి ఆ డబ్బు కట్టిన రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ ప్రకారంగా ఇది రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ కూడా నాకు చేయించుకున్నాను. ఈ డాక్యుమెంట్ ప్రకారంగా కూడా నేను ప్లాన్ అప్రూవల్ కూడా చేయించుకొని జీవీఎంసీలో 4 ఫ్లోర్లు ఇల్లు కూడా కట్టుకున్నాను. దీని ప్లాన్ అప్రూవల్ కూడా ఉంది. మీకు BA నెంబర్ కూడా కావాలంటే వాట్సాప్ పెడతాను. ప్రస్తుతం ఆఫీస్లో ఉంది, BA నెంబర్ ఉంది కదా కొంచెం. అది ప్లాన్ అప్రూవల్ కూడా అయిపోయింది, డోంట్ వరీ. అది 500 గజాలు 300 గజాలకి డబ్బు కూడా కట్టారు. వారే చెప్పారు కదా, మళ్ళీ జీవో వచ్చిన తర్వాత రెగ్యులర్ చేసి సర్టిఫికేట్ ఇస్తామని. అది సమస్య ఏమి లేదు, అంతే. వాళ్ళ పని వాళ్ళ ఉద్యోగం.